శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. 12/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయమునకు ముందే స్నానాధికములు పూర్తి చేసుకొని ఉపాహారమును ముగించుకొని లియాన్ పట్టణము నుండి స్పాంటిన్ వెళ్ళుటకు 9:30 గంటలకు బయలుదేరితిమి. కారు పరిస్థితి బాగుండలేదు. ముందు చక్రం ఒకటి కుంటుచుండెను. వారము దినముల నుండి దానిని బాగు చేయించక ఎలిజబెత్ కారు అట్లే వాడుచుండెను. మానసికముగా కోపము చికాకు కలిగి ఉండుటయే దానికి కారణములు. అంతకు ముందు రోజు మధ్యాహ్నము కీర్తిశేషుడైన ఆల్బర్ట్ సెసీని గూర్చి సంభాషణ ప్రసక్తి కలుగగా ఆమె అతనిని గూర్చి కొంత చెడ్డగా మాట్లాడినది. నేను గట్టిగా మందలించి తిని, అతడు నీకు గురువు, మార్గదర్శకుడు. అతనిని గూర్చి చెడ్డ అభిప్రాయములు ఉండుట నీకు శ్రేయస్సు కాదు అని గట్టిగా చెప్పి తిని, అతడు నా జీవితమంతయు నన్ను నానా బాధలు పెట్టెను, అవి మీకేమి తెలియను అని ఆమె వాదించినది. ఆమె పామరత్వమునకు గట్టిగా మందలించి ఊరకుంటిని. అప్పటి నుండి ఆమె వైఖరి అయోమయముగా ఉండెను. 14 గంటల దీర్ఘ ప్రయాణమునకు కావలసినవన్నీ కారులో అమర్చుకొని 9:30 గంటలకు బయలుదేరితిమి. లియాన్ దాటి అనతి కాలమున మహాపర్వతారణ్య ప్రాంతమున ప్రవేశించితిమి. ప్రభాతవేళ రూష్ పర్వత శ్రేణుల శోభ చెప్పనలవి కాదు. శ్రేణులు గట్టిన పర్వత శిఖరములే కాక దూరాకాశమున మంచు పొరలపై ప్రతిబింబించుచున్న సూర్యరశ్మి మరికొన్ని మంచు శిఖరములు కల పర్వతములున్నట్లు భ్రాంతి గొలుపుచుండును. ఆ శిఖరముల ఆకాశమున వ్రేలాడుచుండగా ఆ శిఖరములు ఆకాశమున వ్రేలాడుచుండగా సూర్యకాంతులు దాలి పొయ్యిలోని నిప్పుల వల్లే కనిపించుచున్నవి. చలి వణికించుచున్నది. ఒక్కొక్క చోట కన్నులు తిరిగిపోవునంత ఎత్తైన పర్వతముల అంచుపైనున్న బాట మీద కారు నిట్ట నిలువుగా పైకెక్కుట, అట్లే దిగుచుండుట భయాశ్చర్యజనకముగా ఉండెను. మధ్యాహ్నము 1 గంటకు కారు ఒక చెట్ల గుబురలలో ఆపి రొట్టె, పాలు, పండ్లు భుజించి ఒక అరగంట విశ్రాంతి తీసుకొంటిమి. మరలా బయలుదేరితిమి. దారిలో అనేక విషయములు చర్చనీయాంశములయ్యను. అనేక మానవ జాతుల రంగులు, వారి వారి స్వభావములు, ఒక్కొక్క జాతిలోని గుణములు, రూపములు మున్నగు వానిని గూర్చి కొంతసేపు చర్చించుకొంటిమి. 2 జాతుల నడుమ సంబంధ బాంధవ్యములు ఎట్లేర్పడునో వాని కొరకు నవ్యత్వము, నాగరికత, వైవాహిక స్వాతంత్ర్యము మున్నగు విప్లవాత్మకములైన అభిప్రాయములు ఆయా జాతుల మనస్సులలో శతాబ్దముల తరబడి సమయానుకూలముగా ఎట్లు ప్రవేశించి పనిచేయునో వివరించి చెప్పి తిని. ఇట్లు పనిచేయుట వలన 2 విభిన్న స్వభావములు కల జాతుల నడుమ ఆకర్షణము, వికర్షణము ఏర్పడి రాజకీయ సంబంధములో, వైవాహిక సంబంధములో స్థిరపడి నూతనమైన ఆకృతి వహించును. ఇట్ల గుటలో ఆ 2 జాతులకును సంతతిగా ఒక నూతన జాతి ఉద్భవించును. ఆ నూతన జాతిలో పై 2 జాతులలోని ప్రత్యేక లక్షణములు నిర్మాణాత్మకముగా స్థిరపడుటకు స్వభావగుణములై మానసిక ధర్మములై వ్యక్తమగును. అందు మరలా గుణములు, దోషములు కూడా రూపొందును. వీలైనంత వరకు దోషములను పరిహరించి గుణములను ప్రవర్తింపచేయుటకై ప్రకృతి సహకరించుచుండును. ఈ వ్యూహము మొత్తము ఎరిగి ఎట్లు నడువవలెనో తెలిసి ఆయా శతాబ్దములలో ఆయా మనోధర్మములను ప్రవర్తింపచేయువాడు మనువు. ఇట్టి ప్రయత్నమున ఆవశ్యకతమైనచో తాను కూడా ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క మారు దేహము ధరించును
మనువు కూడా ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క మారు దేహం ధరిస్తాటండి. మా కారు కొన్ని గ్రామముల నడుము నుండి పోవుచున్నప్పుడు విశాలములైన గోధుమ పొలములు, అందుమేయుచున్న గోవుల గుంపులు, గోపాలకులు కన్నుల కింపుగా కనిపించుచుండిరి. ఆ దృశ్యములను చూచుచు వర్మ ఇట్లనెను, అంటే మానవ పరిణామ ప్రణాళిక, ఆ అంశంలోకి మనం వెళ్తున్నామండి. వర్మగారు అంటూ ఉన్నారు, వీరందరికీ భారతదేశముతో ఒక ప్రత్యేకమైన సంబంధమున్నట్లు కనిపించుచున్నది. పూర్వము శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు గోవులుగానో ఎడ్లుగానో ఏ ఇతర జంతువులుగానో జన్మించి తిరిగిన వారందరూ ద్వారక మునిగిపోయిన తరువాత దేహములు విడిచి మరల అవతారమూర్తి కొరకు వెదకుచు అనేక జన్మలెత్తి ఉందురు. స్వామి యేసుప్రభువు ఆధారముగా చేసుకొని అవతరించినప్పుడు వానితో సహచరులై తిరిగిన వారు నేడు గోపాలకత్వము వహించి ఆ దేశములలో దేహములు ధరించి ఉండవలెను. మరియు కృష్ణావతార సమయమున జాతీయతకు విద్రోహులుగా పనిచేసిన వారు కొందరు ఇతర దేశములలో జన్మలెత్తి మరలా భారతదేశమునకై తహతహలాడుచున్నట్లు కనిపించును. వారే ఇప్పుడు తెల్లజాతులలో యోగాశ్రమములు స్థాపించుట, యోగాభ్యాసము ముమ్మరముగా చేయుట, భగవద్గీత భాగవతము మున్నగునవి ప్రచారము చేయుట జరుపుచున్నారు. మరియు ప్రస్తుత శతాబ్దమునకు తరువాత వీరందరూ భారతదేశమున జన్మింతురు. ఈ నడుమనే జంతుస్థితి నుండి మానవులుగా పరిణామము చెందిన వారిలో కొందరు భారతదేశమున జన్మించి భారతీయ నాగరికత యందు తృప్తి వహింపక పాశ్చాత్య దేశములలో ఉద్యోగములు చేయవలెననియు పాశ్చాత్యులను వివాహమాడవలెననియు తహతహ పడుచున్నారు. అందు సశరీరముగా పాశ్చాత్య దేశములకు పోయి స్థిరపడిన వారును, పోలేక మానసికముగా తహతహ పడువారును రాబోవు జన్మలలో శ్వేతజాతుల యందు జన్మింతురు. అనేక పరిణామము పూర్తి అయిన వెనుక మరలా భారతదేశమున జన్మింతురు. ఇది శతాబ్దముల తరబడి వర్తించు ఒక ప్రయాణ మార్గము వలె కనిపించుచున్నది అంటూ, అంటే ఇదంతా వర్మగారు చెప్పారండి. ఆ తర్వాత నాన్సీ పట్టణము ఆ అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి మాస్టారు చెబుతూ ఉన్నారు. ఇంతలో నాన్సీ పట్టణము దూరము నుండి దర్శనమైనది. జాగ్రత్తగా వినాలండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఒక పెద్ద పర్వతము నుండి దిగువకు ఆ పట్టణము నిర్మాణమై ఉన్నది. పట్టణమునకు చుట్టూను గట్ల వంటి పర్వతములు, వానిపైన 4 వైపులా ఆకాశమున సూక్ష్మసీమలలో దృశ్యాదృశ్యములై 4 మహాభూతములు తీరుబడిగా పరుండి తలలెత్తి చూచుచుండుట వర్మకు చూపించి తిని. ఏమిటండి ఇది? వాని పైన అంటే గట్ల వంటి పర్వతాలు ఉన్నాయి అన్నారు కదండి, పట్టణానికి చుట్టూ ఉన్నాయి అన్నారు కదండి. ఆ పర్వతాలకు పైనటండి 4 వైపులా ఆకాశమున సూక్ష్మసీమలలో ఉన్నాయిట. అంటే సాధారణంగా అంటే మామూలు నేత్రానికి కనిపించవండి. సూక్ష్మసీమలలో దృశ్యాదృశ్యములై కనిపించనట్లుగా 4 మహాభూతములు ఎట్లా ఉన్నాయి? తీరుబడిగా పరుండి తలలెత్తి చూచుచుండుట వర్మకు చూపించి తిని. అవి అందరకును కనిపించవు. అవి నిరంతరము ఆ పట్టణములోని ప్రజలను పీడించుచు యుద్ధకాంక్ష, విప్లవములు, కలహములు, హత్యలు, వ్యాధులు కలిగించుచు వారి జవసత్వములను తినుచుండును. జనాకీర్ణములైన బాటలలో ఎవ్వరి మొగమునను వర్చస్సుగాని కనిపించదు. ఫ్రెంచి చరిత్రలో కూడా ఎప్పుడు యుద్ధములు, విప్లవములు, ఆపదలు కలిగినను నాన్సీ ప్రాధాన్యము వహింపవలసినదే. ఎప్పుడు యుద్ధాలు, విప్లవాలు ఉన్నా కూడా ఈ నాన్సీ పట్టణము, ఈ నాన్సీ అనేటువంటిది ప్రాధాన్యత వహింపవలసినదే అంటున్నారండి. ఆ పట్టణము దాటి మరికొంత దూరము పోయిన వెనుక
సస్యశ్యామలమైన వృక్ష సంపదతో నవనవలాడుచున్న పర్వతం ఒకటి కనిపించెను. దాని వైపున నుండి వచ్చుచున్న వాయువులు ఆరోగ్యవర్ధకములై చైతన్యవంతములై ఉండెను. ఎవరో కొందరు సిద్ధులు అచట తపస్సు చేసి శరీరములు విడచి అదృశ్య రూపులై పరిసర ప్రాంతముల వారికి శుభములు కలిగించుచున్నారని అచ్చటి వారి విశ్వాసము. మరికొంత దూరము పోవుసరికి మా కారు ఫ్రెంచ్ సీమను దాటి లుగ్జాంబర్గు సరిహద్దులలో ప్రవేశించెను. అది ఒక చిన్న దేశము. ఆ దేశమున ఒక పట్టణము, కొన్ని పల్లెలు మాత్రమే కలవు. కార్నివాల్ అను జగద్విఖ్యాతమైన జూత కేంద్రము అచ్చటనే ఉన్నది. జూత కేంద్రం అండి, మనం జూదము అంటాం కదండి, చెట్ల పేక ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్ని జూత కేంద్రం అంటారు. కనుక కార్నివాల్ అనేటువంటి ఒక ప్రఖ్యాతమైన జూత కేంద్రము అక్కడే ఉన్నదటండి. ఏంటండి ఆ దేశం పేరు? లూగ్జాంబర్గు. అదండి, చిన్న దేశంట. పలు దేశం నుండి ధనికులు అచటకు జూదమాడుటకు అపార ధనముతో వచ్చెదరు. గడియారమునందువలే ముళ్ళు గల యంత్రం ఒకటి త్రిప్పి విడిచిపెట్టెదరు. ఆ ముళ్ళు ఏ అంకెల దగ్గర నిలుచునో దానిని బట్టి పందెము ఒడ్డిన వాని అదృష్టము తేలిపోవును. కొందరు లక్షల కొలది ధనమొడ్డి ఓడిపోయి ఈవలకు వచ్చి సమీపమున ఒక వంతెన మీద నుండి నదిలోనికి దుమికి చనిపోయెదరు. ఆ వంతెనకు ఆత్మహత్యల వంతెన అని పేరు. ఏం పేరండి ఆ వంతెనకు? ఆత్మహత్యల వంతెన అని పేరటండి. మరికొంత దూరము ప్రయాణము చేసి బాట ప్రక్కన కారు నిలిపి మేము బిస్కట్లు, పండ్లు, కాఫీ తీసుకొని మరలా బయలుదేరితిమి. మా కారు బెల్జియం సరిహద్దులలో ప్రవేశించినది. ఎలిజబెత్ నాతో కొన్ని విషయములను గూర్చి చర్చించినది. రోమన్ క్యాథలిక్ మత ప్రచారకులు మా దేశములలో దుష్టశక్తులను సాధించి ఉందురు. వారి వాదములను, సలహాలను అంగీకరింపని వారిపై చేతబడులను ప్రయోగింతురు. ఇట్లు అనేకులు మంచివారు చనిపోవుచున్నారు. స్పాంటిన్ గ్రామములో ఒక పౌరుడు అవివాహితుడై ఉండి దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమములను చాలా కాలము నుండి నిర్వహించుచుండెను. ఒకమారు మా గ్రామములోని రోమన్ క్యాథలిక్ బిషప్ అతనిని పిలిచి అతడు పాపకార్యము చేయుచున్నాడనియు దేవునకు వ్యతిరేకముగా ప్రచారము చేయుచున్నాడనియు తెలిపి అట్లు చేసినచో చెడిపోవుదువని బెదరించెను. ఆ పౌరుడు లెక్క చేయక తీవ్రముగా వాదించెను. కొలది దినముల తరువాత ఒకనాడు అతడు బాట వెంట పోవుచుండగా కెథెడ్రల్లోని నలుగురు సేవకులు వానిని బలవంతముగా లోనికి ఈడ్చుకొని పోయిరి. 4 దినముల తరువాత అతనికి పిచ్చి ఎత్తెనని గ్రామమున ప్రచారము చేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్చిరి. మరి 4 దినములకు అతడు చనిపోయెను. దీనిని గూర్చి మీ ఉద్దేశ్యమేమి? ఆవిడ ఎలిజబెత్ గారు అడిగారండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇందు చేతబడితో నిమిత్తము లేదు. ఒక మనిషిని చంపుటకు చేతబడియే అక్కరలేదు. అప్పుడు మళ్ళీ ఎలిజబెత్ గారు అంటున్నారు, ఎట్లయినను వారిలో ఎక్కువ మంది చేతబడులు చేయగలరు. అమాయకులు నష్టపడుచున్నారు. చెడ్డవారికి శక్తులు సంక్రమించుట ఎట్లు సాధ్యము? భగవంతుడు వారికట్టి శక్తులిచ్చుట ఎందుకు? ఆవిడ అడుగుతోందండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, భగవంతుని దృష్టిలో అందరూ ఒక్కటే. అతడు ఒకరికి శక్తులిచ్చుట కానీ మరి ఒకరికి తొలగించుట కానీ చెయ్యడు. అట్టి శక్తులు లేనే లేవు. ఉన్నవని బెదిరించుటయే గాని సత్యము లేదు. అట్లాంటి శక్తులు ఉన్నాయి అని బెదిరించటమే కానీ సత్యం లేదంటున్నారండి. మానసికముగా ఒకరినొకరు బెదిరించి కొన్ని పనులు సాధింపవచ్చును. అది భయపడు వారిని బట్టి ఉండును గాని భయపడని వారిపై అవి పని చేయవు. భయపడనని అనుకొని వారిలో చాలామందికి భయముండును. ఇట్టి శక్తులు ఉండునని
అనుమానముండును. నేను భయపడును ధైర్యంగా ఉంటానంటారు కదండి. అట్లాంటి వాళ్ళలో చాలామందికి భయం ఉంటుంది, ఇలాంటి శక్తులు ఉంటాయని అనుమానం ఉంటుంది అంటున్నారండి. ఈ అనుమానము ద్వారా భయపెట్టువారి మనోబలము పనిచేసి ఇన్ని మార్పులకు కారణమగును. నిజముగా భయము లేనివాడనగా, నిజంగా భయం లేనివాడు ఎవరు? మాస్టర్ చెప్తున్నారండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజముగా భయము లేనివాడనగా దైవము మీద ధర్మము మీద నమ్మకము కలవాడు. ఈ నమ్మకమున్నచో ఇతర శక్తులపై నమ్మకము ఉండదు. అట్టివారిపై చేతబడులు మొదలగునవి పనిచేయవు. అలా అంటే ఈ దైవము మీద ధర్మము మీద నమ్మకం ఉన్న వాళ్ళ మీదటండి ఈ చేతబడులు, ఈ ఇతర శక్తులు ఇవేం పనిచేయవటండి. ఎలిజబెత్ గారు అంటున్నారు. అట్లయినచో లియాన్లో ఒక స్త్రీ మీరు ఉపన్యసించుచుండగా మీపై వాగ్బంధనము ప్రయోగించెను, అది నా మీద ఎట్లు పనిచేసినది? అప్పుడు మాస్టర్ అంటున్నారు, నీకు ఈ నమ్మకము భయము ఉన్నవి కనుక ఆమె మనోబలము నీపైన పనిచేసినది. నాపై ఎందుకు పనిచేయలేదు? నాకిట్టి శక్తులున్నవను అనుమానము లేదు కనుక అన్నారు మాస్టారు. ఇంకా చెప్తున్నారండి మాస్టారు, నా సమాధానము ఆమెకి తృప్తి కలిగించలేదు. అయినను మరలా మాట్లాడలేదు. రాసబాట వెంట మా కారు సాయంకాలపు మంచు తెరలలో నిదానముగా పోవుచుండెను. పర్వతముల లోయలలో గోధుమ పైరు పెరిగిన పచ్చని పొలములు మనస్సునకు విశాలత్వము కూర్చున్నట్లున్నవి. అందందు బేళ్లలో దుక్కల వంటి ఆవులు గుంపులు నిలబడి మేయుచున్నవి. ఆ తర్వాత మేడం ఎలిజబెత్ వార్నన్ ఆవిడ గురించి ప్రత్యేకంగా ఒక అంశంగా చెప్తూ ఉన్నారండి. మాస్టర్ అంటూ ఉన్నారు, మా ప్రయాణములో మేము చూచి వచ్చిన వారిలో ఆల్బర్ట్ సెసి శిష్య బృందము ఎక్కువ. సెసి స్వర్గస్థుడైనప్పటి నుండి ఎలిజబెత్ శిష్య సంచారము సాగించుచు వారందరినీ చూచి వచ్చుచు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమములను నిర్ణయించి నడిపించుచున్నది. ఆ శిష్య బృందమును గూర్చి ఆమె చాలాసేపు ప్రసంగించినది. ఒక్కొక్కరి లోపములను ఎత్తి చూపి నిందావాక్యములను పలుకుచున్నది. నేను విని సహింపక ఇట్లంటిని, వారందరూ నీ అనుయాయులే కదా, లోపములున్నచో వారితోనే చెప్పి సరిదిద్దుటకు ప్రయత్నింపవేమి, వాళ్ళతోనే చెప్పి సరిదిద్దచ్చు కదా అంటున్నారండి మాస్టారు. వారి పరోక్షమున వారి లోపములను గూర్చి మాతో ప్రసంగించుట వలన వారికి ఏ విధమైన సహాయము జరుగును? కొద్ది క్షణములలో ఆమెకు నాపై తీవ్ర కోపము కలిగెను. ఇక మాట్లాడలేదు. ఆధ్యాత్మిక దృష్టితో చూచినచో ఆమె తీవ్రావేశములకు గురి అయిన వ్యక్తి. ఎవరిపైనను సద్భావము లేదు. పుణ్యపురుషుడైన ఆల్బర్ట్ సెసి సాంగత్యము కూడా ఆమె స్వభావములో మార్పు కలిగించలేదు. అతడు మాత్రము తన చివరి దినములలో ఆమెపై వ్యామోహమున ఆమెకు తన స్థానమిచ్చి చనిపోయెను. ఆమె జీవనోపాధికై వరల్డ్ మదర్ ఆర్గనైజేషన్ అను ఒక సంస్థను నెలకొల్పి తన శిష్యులలో స్త్రీలను ఆధ్యాత్మిక మహిళా మండలిగా సమకూర్చి ఎలిజబెత్ను ఆ సంస్థకు యజమానురాలుగా నియమించి వెడలిపోయెను. అతడు చనిపోవుసరికి వారందరికీ ఆమె యందు అధిక గౌరవము కలదు. ఆమెను దైవస్వరూపిణి అయిన గురువుగా భావించిరి. ఆమె గౌరవము దక్కించుకొనలేదు. వారిని గుంపులు గుంపులుగా విడదీసి స్పర్ధలు పెంచి ఒకరి దగ్గర మరి ఒకరిని గూర్చి తీవ్రముగా విమర్శించుట చేసెను. వారందరూ ఐకమత్యముతో ఉన్నచో తన మాట వినరని ఆమె అభిప్రాయము. కానీ ఈ ప్రవర్తన వలన తన గౌరవము అంతయు కోల్పోయెను. అయినను వారు ఆల్బర్ట్ సెసిపై గల గౌరవముచే ఆమెను పోషించుచునే ఉండిరి. నన్ను
పాశ్చాత్య ఖండమునకు ఆహ్వానింపమ్మని వారందరూ కోరగా ఆమె వారి దగ్గర చాలా డబ్బు గుంజెను. అది అంతయు నా ప్రయాణపు ఖర్చులకు నాకు గురుదక్షిణకు సమర్పించితినని వారితో చెప్పెను. ఒకరిద్దరు నాకు ఈ విషయములు తెలుపగా నాకు ప్రయాణపు ఖర్చులు తప్ప మిగిలిన దానితో సంబంధము లేదని చెప్పి తిని నా ఉపన్యాసములకు వచ్చిన బహుమతుల మొత్తమే వారికి ఇచ్చివేసి తినని కూడా స్పష్టముగా వివరించి తిని. వారు ఆశ్చర్యచకితులైరి. అప్పుడు జరిగిన సంభాషణలలో ఒకటి భారతదేశమునందలి మానవుల మనస్తత్వములను గూర్చినది. ఎలిజబెత్ నన్నిట్లు ప్రశ్నించెను, విశాఖపట్టణమునందలి మీ అనుయాయులందరూ మీకు విధేయులై మన ఆధ్యాత్మిక వ్యూహము కొరకు పనిచేయుటకు జీవితములు అంకితము చేసిన వారేనా, లేక ఇచ్చటి పాశ్చాత్యుల వలె కేవలము విషయము తెలుసుకొని స్వతంత్రముగా వ్యవహరించువారా అడిగిందండి ఆవిడ ఎలిజబెత్ గారు. మాస్టర్ చెప్తూ ఉన్నారు, అన్ని తావులందును అన్ని విధములైన వారును ఉన్నారు. ప్రత్యేకము విశాఖపట్టణమున ఉన్న ఇన్ని వందల మందియు జీవితమును అంకితము చేసిన వారగుట ఎట్లు సాధ్యము? ఒక 3-4 కుటుంబముల వారు మాత్రము నాతో జీవితములు ముడిపెట్టుకొన్నవారు ఉన్నారు. వారి సంకల్పములు నా కొరకు పనిచేయుటయందే ఉండును. మిగిలిన వారిలో కొందరు తమ జీవితములను చక్కబెట్టుకొనుటకు సలహాలు పొందువారు. అందు కొద్దిమంది ఆచరించువారు, కొందరు వైద్య సహాయము కొరకు చేరినవారు, అందు కొందరు నన్ను సంతోషపెట్టుటకు తాపత్రయపడువారు, కొందరు ఆర్థిక సహాయము కొరకై మరి ఒక మార్గము లేక భక్తి చూపువారు, మరికొందరు కేవలము తమ కష్టసుఖములు వెలిబుచ్చుకొనుటకు తీరుబడిగా వినగల మనిషి కావలసిన వారు, కొందరు నా దగ్గర రహస్య సాధన మార్గములేమైనా ఉన్నవేమో అని పసికట్టుటకు చేరినవారు. ఇట్లు అనేక విధములుగా ఉన్నారు. వ్యక్తిగతముగా తక్కువ పరిచయము కలిగి దూర ప్రాంతములలో నా రచనలతో మాత్రము పరిచయమున్నవారు మాత్రము భక్త్యాదరములతో రచనలను చదువుకొనుచు సారాంశమును గ్రోలి ఆచరణలో పెట్టుచున్నవారు ఎక్కువ మంది కలరు. చూడండి, ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నట్టండి. ఎవరు? మాస్టర్తో వ్యక్తిగతంగా తక్కువ పరిచయం ఉన్నవాళ్ళు, దూర ప్రాంతాల్లో అంటే మాస్టర్కి ఫిజికల్గా దూరంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మాస్టర్ రచనలతో పరిచయం మాత్రం ఉంటుందట వీళ్ళకి. భక్తి ఆధారములతో రచనలను చదువుకుంటారట, సారాంశాన్ని చక్కగా స్వీకరిస్తారట, ఆచరణలో పెడతారట. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటున్నారండి మాస్టారు. అట్టివారు విశాఖపట్టణంలో చాలా తక్కువ. అయినను అనేక పరిణామ దశలలో ఉన్న వ్యక్తుల సమూహమే మానవ సమాజము కనుక ఎప్పుడునూ పరిపరి విధములుగా ఉండును. మానవ సమాజం ఎట్లా ఉంటుంది? అందరూ ఒకే పరిణామ దశల్లో ఉన్నవాళ్ళు ఉండరు. అనేక పరిణామ దశలలో ఉన్న వ్యక్తులు, వీళ్ళందరి సమూహమే మానవ సమాజము అంటున్నారు మాస్టర్. అప్పుడు ఎలిజబెత్ గారు అంటున్నారండి, మీరున్న ప్రాంతమున మీకు గిట్టని వారు, పగవారు ఎంతమంది ఉందురు అని అడిగారండి. మాస్టర్ అంటున్నారు, కొంతమందికి నేనన్నచో గిట్టకపోవచ్చును, నాకు గిట్టని వారు మాత్రము లేరు. అంటే వాళ్లకుంటే ఉండొచ్చు, కొంతమందికి నేనంటే గిట్టకపోవచ్చు, కానీ నాకు మటుకు గిట్టని వారు మాత్రము లేరు అంటున్నారండి మాస్టారు. అట్లే పగవారును, అంటే మాస్టర్కి ఆయనకి గిట్టని వాళ్ళు పగవాళ్ళు లేరు. అప్పుడు ఎలిజబెత్ గారు అన్నారు, భారతదేశమున ఇంకను బాల్య వివాహములు చేయుచున్నారా? ఆవిడ అడిగారండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, సంప్రదాయ సిద్ధమైన కుటుంబముల వారు ఇంకను చేయుచునే ఉన్నారు. అంటే 1972 ఆనాటి కాలం సంగతండి. అప్పుడు ఎలిజబెత్ గారు అన్నారు, మీ అభిప్రాయమున కూడా బాల్య వివాహములు తప్పే కదా అడిగారు ఆవిడ. అప్పుడు మాస్టర్ అంటున్నారు,
ఎన్నడును కాదు. అంటే తప్పు కాదంటున్నారండి. ఎట్లా చూద్దాం. నిజమైన దాంపత్య సుఖము కావలెనన్నచో భార్యాభర్తల నడుమ చక్కని ఆపేక్షలు పెరుగవలెనన్నచో బాల్య వివాహము ఉత్తమమైన మార్గము. దాంపత్య సౌఖ్యమును గూర్చి పాశ్చాత్యులు ఎరిగినది వేరు, భారతీయులకు తెలిసినది వేరు. పాశ్చాత్య వివాహ సంస్థలో ఎక్కువ భాగము సాంఘికము. అందు ఆత్మబంధువులన్న మాటకు తావుండదు. మీ దాంపత్యమున ఒకరి ఎడల ఒకరు తప్పులు చేయకుండా జాగరూకత వహించుట వరకే ఎరుగుదురు. ఒకరు నచ్చని పని చేసినచో ఇంకొకరు విడిచిపెట్టుటకు ప్రయత్నించుట మాత్రమే ఎరుగుదురు. తప్పులు చేయుటతో సంబంధము లేని చుట్టరికము, ఎట్టి కష్టములలోనైనను భాగస్వామిగా ఉండగల సుఖత్యాగము భారతీయ దాంపత్యమున సహజములు. అంటే తప్పు చేయటము, విడిచిపెట్టడము, అసలు తప్పులు చేయటంతోనే సంబంధం లేని చుట్టరికమటండి. ఎట్టి కష్టంలో అయినా కూడా భాగస్వామిగా ఉండగల సుఖత్యాగము. ఈ దాంపత్యంలో ఏం చేస్తారు? సుఖత్యాగం చేస్తారు భారతీయులు. ఎందుకని? ఎట్లాంటి కష్టంలో అయినా భాగస్వామిగా ఉండగల సుఖత్యాగము. భారతీయ దాంపత్యంలో ఇవి సహజములు అంటున్నారు. అట్టి ఆత్మీయత పొందవలెనన్నచో తల్లిదండ్రులు ఉత్తమ భావములతో బిడ్డలకు బాల్యముననే సరి అయిన వివాహములు చేసి తమ అనుభవమును నిస్వార్థ బుద్ధితో వినియోగించి బాలదంపతుల ఇరువురను ఒకచోటనే కలసిమెలసి స్వేచ్ఛగా పెరుగునట్లు పెంచినచో వారు ఆత్మబంధువులుగా పరిణమింతురు. ఆ చిన్నతనంలోనే బాలదంపతులు అంటున్నారు. వాళ్ళని ఒకే చోట కలసిమెలిసి స్వేచ్ఛగా పెరిగేటట్లు పెంచితే వాళ్ళు ఏమవుతారు? ఎట్లా పరిణమిస్తారు? ఆత్మబంధువులుగా పరిణమింతురు అంటున్నారండి మాస్టారు. వయస్సు, వ్యక్తిత్వము కలిగిన తరువాత స్వతంత్రముగా ఒకరినొకరు అంగీకరించుటలో వ్యామోహము, భ్రమ, ప్రమాదాదులు అడ్డువచ్చి స్వభావములు కలియని వివాహములు జరగవచ్చును. అటుపైన వారు కలిసి ఉన్నను విడిపోవుటకు అవకాశము కలిగినను భగ్నహృదయమే ఫలితము కనుక బాల్య వివాహములే సౌఖ్యకరములు అన్నారండి మాస్టారు. అప్పుడు మళ్ళీ ఎలిజబెత్ గారు అంటున్నారు, భారతదేశమున విడాకులు చేయుటకు చట్టము అంగీకరించునా అని అడిగిందండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, తగు కారణములున్నచో తప్పక అంగీకరించును. కానీ భారతీయులలో 1000 జంటలకు ఒక్కరు కూడా విడాకులు కోరువారుండరు. బాల్య వివాహములు లేకపోవుట వలననే మీ దేశములో విడాకుల సంఖ్య హెచ్చు. చాలామంది తమ సంస్కారములను గూర్చిన కష్టసుఖములను నాతో చెప్పుకొనుచుండిరి కదా. అంటే ఆ పాశ్చాత్య సోదరులు మాస్టర్తో కష్టసుఖాలు చెప్పుకున్నారు కదండి. దానిని బట్టి తెలియచున్నదేమనగా తెల్లవారి కుటుంబములలో 100కి 80 మంది దాంపత్య సౌఖ్యము లేక బాధపడుచువారే. అందు ఎక్కువ మంది తీవ్ర సమస్యలు కలవారు. ఆలు మగలు నడుమ అన్యోన్యత లేని వారును కనిపించుచున్నారు. భారతీయులలో ఎన్ని సమస్యలున్నను ఎక్కువ మంది అన్యోన్యముగా జీవించువారున్నారు. పాశ్చాత్య నాగరికతను అలవరుచుకొనిన కుటుంబములలో తప్ప మిగిలిన వారి యందు దాంపత్య సమస్యలు ఉండవు. ఉన్న చోట కూడా సమస్యలకు ప్రాధాన్యము ఉండదు. ఇంటిలో కీచులాడుకొనువారు కూడా చుట్టరికముల విషయమున అన్యోన్యత కలిగి ప్రవర్తింతురు. దాంపత్య సంబంధమునకు కామమే ముఖ్య కారణమైనచో దాంపత్యమున సమస్యలు తప్ప సుఖపడుటకు ఏమియూ మిగలవు. చూడండి, దాంపత్య సంబంధంలో కామమే గనక ముఖ్య కారణమైతే ఏమవుతుంది? సుఖపడటానికి ఇంకేం ఉండదటండి, మిగలవు అంటున్నారు. ఆపేక్షలకును కామమునకును సంబంధము లేదని తెలిసి కొను స్థితికి మీ తెల్లజాతి ఇంకనూ రాలేదు. కొందరు పాశ్చాత్యులు కొన్ని దశాబ్దముల తరబడి
భారతదేశమున పెరిగి అతటి అనాగరిక ప్రజలతో కలసిమెలసి ఉన్నవారు మరలా మీ దేశములకు తిరిగి వచ్చిన వారు కలరు. మీరు వారితో సంప్రదించినచో, వారి దాంపత్య జీవితమును పరిశీలించినచో, భారతదేశమున చట్టము అంగీకరించినను విడాకులు 1000 కూడా లేకుండుటకు కారణమేమో మీకు బోధపడగలదు. దాంపత్య బాధలున్నను భారతీయులు బయట పెట్టుకొనక భరించుచున్నారని మీలో కొందరు నమ్ముదురు. సుఖము అనునది దంపతులు నిర్ణయించుకొనవలసినది గాని పరాయి వారి పరిశీలనకు అందునది కాదు. చాలా ఇంపార్టెంట్ అండి. సుఖము అనేటువంటిది దంపతులు నిర్ణయించుకోవాలి, అంతేగాని పరాయి వారి పరిశీలనకు అందునది కాదు. మేము సుదీర్ఘ ప్రయాణము పూర్తి చేసి స్పాంటిన్ చేరుకొనేసరికి రాత్రి 10:30 గంటలైనది. ఎలిజబెత్ అప్పగారైన పాయ భోజనము తయారు చేసి మా కోసము ఎదురు చూచుచున్నది. మేరీ కూతురైన జూజు కూడా ఉత్సాహముతో మా కొరకు ఎదురు చూచుచున్నది. పాయాకు వర్మపై ఆపేక్ష ఎక్కువ. ఎలిజబెత్ గారు అక్కయ్య గారండి పాయా గారు. ఆవిడకి వర్మపై ఆపేక్ష ఎక్కువటండి. ఆవిడ చూడండి ఏం చేస్తోందో. ఆమె చూచి 2 చేతులతో అతని బుగ్గలు తడుముచు, పాపం ఎంత చిక్కిపోయినాడు, భోజనము సరిగా అమరలేదు కాబోలును. ఎందుకీ అనవసర ప్రయాణములు? ఉన్న 4 రోజులు ఇంటి పట్టున నేను వండి పెట్టిన భోజనము తినుచుండరాదా? రాత్రులందు చలి ముదురుచున్నది అని కన్నీరు పెట్టుకొనెను. నేను నవ్వుచు, మాస్టర్ నవ్వుతూ అన్నారటండి. ఎందుకని? ఆవిడ వర్మ చాలా చిక్కిపోయారు వర్మగారు అని అన్నది కదండి. అందుకని మాస్టర్ నవ్వుచు ఏమన్నారు? నేను చిక్కిపోలేదా అని అడిగి తిని. పాయా చిరునవ్వు నవ్వుచు, నీ సంగతి వేరు, నీవు ఎచ్చటైనను ఎట్లయినను ఉండగలవు, ఎవరినైనా నవ్వించుచు పనులు సాధించగలవు. వర్మ వట్టి అమాయకుడు అన్నదటండి. చూడండి మాస్టర్ని ఆవిడ ఏమన్నదండి. మళ్ళీ చెప్పుకుందామండి ఈ వాక్యం చదువుతుంటే నిజంగా కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయండి. ఆవిడ ఏమన్నది? నీ సంగతి వేరు, మాస్టర్తో అన్నదండి. నీ సంగతి వేరు, నీ వెచ్చటైనను ఎట్లయినను ఉండగలవు, ఎవరినైనా నవ్వించుచు పనులు సాధించగలవు. వర్మ వట్టి అమాయకుడు. ప్రొద్దుపోయినది, చలి వణికించుచున్నది. లోపలకు వచ్చి భోజనము చేసి వెంటనే నిద్రలు పోవుడు అని పలికినది. లోపలికి వచ్చిన మాకు తానే స్వయముగా కోట్లు విప్పినది. వేడివేడిగా సూపు వడ్డించినది. అన్నీయూ వేడిగా ఉన్న పదార్థములతో భోజనము చేసితిమి. ప్రయాణ విశేషముల కబుర్లు చెప్పుకొనుచు, మెల్లగా టెలివిజన్లో సినిమా చూచుచు భోజనములు పూర్తి చేయుసరికి రాత్రి 1 గంట అయినది. అందరము విశ్రమించితిమి అని అంటూ మాస్టారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము అని తెలియచేస్తూ, స్వస్తి. వాసుదేవా.